ప్రపంచంలోనే అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరును అమ్మేస్తున్నారు. ఇది ఏమాత్రం ఫేక్ వార్త కాదు, పచ్చి నిజం. ఎందుకంటే ఈ విషయాన్ని స్వయంగా ఆర్‌సీబీ ఫ్రాంచైజ్ యాజమాన్యం యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ గ్రూప్ అధికారికంగా ప్రకటించింది. మెన్స్, ఉమెన్స్ 2 టీంలను కూడా అమ్మేస్తున్నారు. 2026 మార్చి 31 లోపు ఆర్‌సీబీ అమ్మకం ప్రక్రియ పూర్తి కాబోతుందంట. దీంతో వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఆర్‌సీబీ ఫ్రాంచైజీకి కొత్త యాజమాన్యం రాబోతుంది. విరాట్ కోహ్లీ వంటి స్టార్ క్రికెటర్ మొదటి నుంచి జట్టులో ఉండడంతో ఆర్‌సీబీ వాల్యుయేషన్ చాలా ఎక్కువగానే ఉంది. ఆర్‌సీబీ వాల్యుయేషన్ $2 బిలియన్ ఉంది. ఇది మన కరెన్సీలో అక్షరాల 17,000 కోట్ల రూపాయలు. ఇక ఆర్‌సీబీ ఫ్రాంచైజీని కొనడానికి మొత్తం 6 కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నట్టుగా సమాచారం. అందులో నెంబర్ 1 వచ్చేసి సీరం ఇన్స్టిట్యూట్ ఓనర్ ఆదర్ పూనావాలా, నెంబర్ 2 జేఎస్‌డబ్ల్యూ ఓనర్ పార్థ్ జిందావాలా, నెంబర్ 3 ఆదానీ గ్రూప్, నెంబర్ 4 ఢిల్లీని బేస్ చేసుకొని పనిచేసే ఒక ఫేమస్ బిజినెస్ మ్యాన్, నెంబర్ 5 అండ్ 6 వచ్చేసి అమెరికాలోని 2 ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలు. కాగా ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదిస్తూ గత సీజన్లో ఆర్‌సీబీ కప్పు గెలిచిన సంగతి తెలిసిందే. అంతకుముందు 17 సంవత్సరాలు ఆర్‌సీబీ కప్పు గెలవలేదనే పేరే కానీ 5 సార్ల చొప్పున కప్పు గెలిచిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తో సమానంగా ఆర్‌సీబీ ఫ్యాన్ బేస్ ఉంది. ప్రతిసారి సీజన్ ఆరంభంలో టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉండేది. ఇక 2024వ సంవత్సరం మహిళల విభాగంలో కూడా ఆర్‌సీబీ ఉమెన్స్ జట్టు WPL టైటిల్ గెలిచింది. విరాట్ కోహ్లీ మొదటి నుంచి ఆర్‌సీబీకే ప్రాతినిధ్యం వహిస్తుండగా ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, షేన్ వాట్సన్, జోష్ హాజెల్వుడ్, మిచెల్ స్టార్క్ వంటి చాలా మంది స్టార్ ఆటగాళ్లు ఆర్‌సీబీకి ప్రాతినిధ్యం వహించారు. మహిళల విభాగంలో స్మృతి మందాన, రిచా ఘోష్ వంటి స్టార్ ప్లేయర్లు ఆర్‌సీబీ జట్టులోనే ఉన్నారు. ఇలాంటి ఆర్‌సీబీని ఇప్పుడు అమ్మడానికి, అది కూడా ట్రోఫీ గెలిచాక అమ్మడానికి కారణమేంటనే విషయానికి వస్తే, ఆర్‌సీబీ ఓనర్స్ ప్రధాన వ్యాపారం క్రికెట్ కాదంట. వాళ్ళ ప్రధాన వ్యాపారం వచ్చేసి బెవరేజెస్ అంట. ఈ విషయాన్ని స్వయంగా ఆర్‌సీబీ యాజమాన్యం యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ గ్రూపే వెల్లడించింది. బెవరేజెస్ అంటే ఆల్కహాల్, కూల్ డ్రింక్స్, జ్యూసెస్ వంటి వాటికి సంబంధించిన వ్యాపారం. ఇండియాలో పూర్తిగా వీటిపైన ఫోకస్ చేయడం కోసం క్రికెట్ను వదిలేస్తున్నట్టుగా యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ గ్రూప్ ప్రకటించింది. అయితే ఇక్కడితో అయిపోలేదు. ఆర్‌సీబీ ఫ్యాన్స్ కు అసలైన షాక్ ఏంటంటే, ఈసారి ఐపీఎల్ మ్యాచ్లు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగవంట. ఆర్‌సీబీ తమ హోమ్ గ్రౌండ్ ను మార్చుకుంటుందంట. అందుకోసం ఏ గ్రౌండ్ అయితే బాగుంటుందని దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న గ్రౌండ్లను పరిశీలిస్తున్నారంట. ఆర్‌సీబీ పరిశీలనలో ఉన్న వాటిలో మన వైజాగ్ క్రికెట్ స్టేడియం కూడా ఉందంట. అయితే బెంగళూరులో ఈసారి మ్యాచ్లను ఎందుకు నిర్వహించారనే అంశంపై సరైన క్లారిటీ అయితే లేదు. బహుశా గతేడాది ట్రోఫీ గెలిచాక జరిగిన తొక్కిసలాట ఒక కారణం కావచ్చు. దీంతో పాటు ఇంకా ఏం కారణాలు ఉన్నాయో తెలియాల్సి ఉంది. ఫ్రాంచైజీ ఓనర్స్ మారుతున్నారనే దానికంటే హోమ్ గ్రౌండ్ మారుస్తున్నారనేదే బెంగళూరు అభిమానులకు అసలైన షాక్ అని చెప్పుకోవాలి. మరి ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే వీడియోకు లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.